ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదని పీర్ల ఐలయ్య తెలిపారు. జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు సమస్యలపై చర్చించామని పేర్కొన్నారు. అలాగే యాదగిరిగుట్టపైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఐలయ్య స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు ఆలేరు యాదగిరిగుట్ట రెండు మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమం మీద గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లతోటి సంబంధిత ఏఈలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తెలంగాణలో పేరుగాంచినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దీన్ని యాదాద్రిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన, యాదగిరిగుట్టను డెవలప్ చేసిన అని చెప్పిండు. మరి రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాదగిరిగుట్టను ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా డెవలప్మెంట్కి నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు